సామాజిక సాధికారత స్ఫూర్తి దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? కులం, మతం, లింగంతో సంబంధం లేకుండా అన్ని రంగాల్లోని ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే సామాజిక సాధికారత. దేశవ్యాప్తంగా ఇది కీలక భూమిక పోషిస్తుంది. ఒకప్పుడు సమాజంలో అంటరానితనం, సామాజిక వివక్ష లాంటి దుర్గతులు ఉండేవి. వాటిని రూపుమాపేందుకు బలంగా పోరాడిన వ్యక్తుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకరు. భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన పోరాడటమే కాకుండా భారత రాజ్యాంగానికి గురువుగా నిలిచారు. ప్రతి ఏటా మార్చి 20న సామాజిక సాధికారత స్ఫూర్తి దినోత్సవంగా సోషల్ ఎంపవర్మెంట్ మెమోరియల్ డే నిర్వహిస్తారు. దీనిని సామాజిక సాధికారత దినోత్సవం అని కూడా పిలుస్తారు. అణగారిక వర్గాల హక్కులను తెలియజేయడంలోనూ వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా ప్రోత్సహించడంలో ఈరోజు ముఖ్య ఉద్దేశం. సామాజిక సాధికారత అంటే ఏమిటి? సమాజం సృష్టించిన వ్యత్యాసాలను తొలగించడమే దీని అర్థం. సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితంలో ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉండే విధంగా వ్యవస్థను సరిచేయడం. అణగారిక, వెనుకబడిన వర్గాల నుంచి ఉన్నతీకరణకు ఇది తోడ్పడుతుంది అని అన్ని రకాల అసమానతలు సామాజిక సాధికారత సాధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అన్యాయంగా జరుగుతున్న అసమానతలను గుర్తించి వాటిని తగ్గించే ప్రయత్నం చేయడం అవసరం. చారిత్రక నేపథ్యం: అణగారిక వర్గాల హక్కుల కోసం వారిలో చైతన్యం పెంచేందుకు మహత్ సత్యాగ్రహం ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది. దళితులు చెరువు నీటిని వాడుకోవచ్చని బొంబాయి హైకోర్టు తీర్పు వెలువరించగా 1940 మార్చి 19న అంబేద్కర్ మహద్లో ర్యాలీ నిర్వహించారు. మహత్ సత్యాగ్రహాన్ని గుర్తుగా ఏటా మార్చి 20న సామాజిక దినోత్సవంగా జరుపుకుంటారు. నాటి నుంచి ప్రతి ఏడాది దీనిని నిర్వహిస్తున్నారు.